కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఫోరం కన్వీనర్ దేవి రవీంద్ర అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక మీడియా అన్నలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు అందరికీ నమస్కారం. నిన్న కేసీఆర్ గారి ఇంటి ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అసలు ఆ ధర్నా దేనికోసం చేశారో నాకైతే అర్థం కాలేదు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకోసం ధర్నా చేయాలంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెడితే ఆ నిధుల్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసి కొడంగల్లుకు తరలించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని మీద పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసి మాకు ఇచ్చినటువంటి నిధులు మీరు క్యాన్సిల్ చేశారట కదా, మమ్మల్ని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తిడుతుర్రు, మా 190 కోట్లు మాకు ఇయ్యండి అన్న అని చెప్పి ధర్నా చేయాల్సి. గతంలో పాదయాత్ర చేసారు. పాదయాత్ర దేనికోసం చేసిరో మాకైతే తెలియదు. ఆ పాదయాత్ర చేసి కాళ్ళు ముఖాళ్ళు అరగొట్టుకునే బదులు ఆ వెంకటేశ్వర స్వామి మెట్లెక్కినా ఇంత పుణ్యమని వచ్చేది, మోకాళ్ళు అరగకపోయేది. అసలు ఎందుకోసం ధర్నా చేస్తున్నారో నాకు అర్థం కానటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో గజ్వేల్ నియోజకవర్గాన్నే ఒక అగ్రస్థానంలో నిలిపినటువంటి వ్యక్తి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు నిధులన్నీ కూడా గజ్వేల్కే పోతున్నాయని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ఆ రోజు ఏం చేశారు మీరు అంటే ఓడమాట దాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. నిన్న ఆ ధర్నాలో కూర్చున్నటువంటి ఆ 100 మందిలో 80 మంది టిఆర్ఎస్ పార్టీలకి అయిపోయినటువంటి వ్యక్తులే. 80 మంది, ఆ 100 మందిలో 80 మంది. అంటే ఇక్కడ అధికారంలో ఉంటే ఇక్కడ ఉండరు, అక్కడ అధికారం లాగానే అక్కడికి వెళ్ళారు. ఇక్కడ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిట్టిరు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అధికారంలోకి పోయినాక ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. అంటే వీళ్ళకి అధికారమే పరమావధి తప్ప గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి వీళ్ళకి అక్కర్లేదు. నేను గౌరవ కాంగ్రెస్ నాయకులకు అన్నలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, కనీసం కేసీఆర్ గారు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళు కట్టించినటువంటి బిల్డింగులకు సున్నాలకు నిధులు తీసుకురండి. మీరు ఆ బిల్డింగ్లకు వేయాల్సినటువంటి సున్నాలకు నిధులు తీసుకురండి. మీరు గజ్వేల్కి నిధులు లేకుండా ముఖ్యమంత్రి దగ్గర ప్రశ్నించకుండా ఈరోజు కేసీఆర్ గారిని అనడం ఎంతవరకు కరెక్టో మాకు అర్థమైతలేదు.